ಭಾರತೀಯ ಅಂಚೆ ಇಲಾಖೆ ಹಿರಿಯ ಅಂಚೆ ಅಧೀಕ್ಷಕರು ಕೋಲಾರ ಮತ್ತು ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ವಿಭಾಗದ ವತಿಯಿಂದ ಅಂಚೆ ಸಾಂಸ್ಕೃತಿಕ ವೈಭವ 2025 ನಗರದ ಟಿ. ಚೆನ್ನಯ್ಯ ರಂಗಮಂದಿರದಲ್ಲಿ ಅದ್ದೂರಿಯಾಗಿ ನಡೆಯಿತು. ಅಂಚೆ ಇಲಾಖೆಯ ನೌಕರರು, ಅಧಿಕಾರಿಗಳು ಮತ್ತು ಕುಟುಂಬಸ್ಥರು ಅಂಚೆ ಸಾಂಸ್ಕೃತಿಕ ವೈಭವ 2025 ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಉತ್ಸಾಹದಿಂದ ಪಾಲ್ಗೊಂಡು ನೃತ್ಯ, ಹಾಡುಗಾರಿಕೆ, ಭರತನಾಟ್ಯ ಮುಂತಾದ ಸ್ಪರ್ಧೆಗಳಲ್ಲಿ ತಮ್ಮನ್ನು ತೊಡಗಿಸಿಕೊಂಡಿದ್ದರು. ಇಡೀ ದಿನ ಸಾಂಸ್ಕೃತಿಕ ವೈಭವ ಮೆರುಗು ತಂದಿತ್ತು. ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಅಂಚೆ ಸಾಂಸ್ಕೃತಿಕ ವೈಭವದ ಅಧ್ಯಕ್ಷರಾದ ವಿಎಸ್ಎಲ್ ನರಸಿಂಹರಾವ್, ಹಿರಿಯ ಅಂಚೆ ಅಧೀಕ್ಷಕರು ಕೋಲಾರ ವಿಭಾಗ, ಸಹಾಯಕ ಅಂಚೆ ಅಧೀಕ್ಷಕರು ರಾಜೇಶ್ವರ್ ದುಬೆ, ಸತೀಶ್ ಕುಮಾರ್, ಅಂಚೆ ಜೀವ ವಿಮಾ ಅಭಿವೃದ್ಧಿ ಅಧಿಕಾರಿ ಸಿಬ್ಬಂದಿಗಳಾದ ಅನಿಲ್ ರೆಡ್ಡಿ, ಮುರಳೀಧರ, ಪದ್ಮನಾಭ, ಮಂಜುನಾಥ್, ರಾಜು ಮುಂತಾದವರು ಹಾಜರಿದ್ದರು. ಅವ್ರಿಗೆ ಅಸೈನ್ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಸ್ವರೂಪ ಅವ್ರು ಇಲ್ಲಾಂದ್ರೆ ಪರವಾಗಿ ಯಾರು ಬೇರೆ ದಯವಿಟ್ಟು ತಗೊಳ್ಳಿ. ಬೇಗನೆ ಬೇಗನೆ ಬನ್ನಿಮ್ಮ ಭೂಮಿಕಾ. ರೇಖಾ MS, ರೇಖಾ ಬನ್ನಿ. ಸುಲಭ ಬಂದರು. ಸುಲಭಾಯ್ BPM ಕೆಂಕೆರೆ ಡಿಒ, NS ಉಷಾರಾಣಿ BPM ನಾಗಮಂಗಲ. ಉಷಾರಾಣಿ ಅಮೃತ ಹೆಚ್ BPM ಕಾಮಗಾರ ಆಗತ್ತೆ. ಅವ್ರು ಇಲ್ಲಾಂದ್ರೆ ಭವಾನಿ IPS ತಗೊಳ್ಳಿ ದಯವಿಟ್ಟು. ಅಶ್ವಥ್ ನಾರಾಯಣ್ ಪ್ರಸಾದ್, ಕೊತ್ತೂರು, ಡಾಕ್ಟರ್ ಅಯಾಸ್ ಪಾಷಾ BPM ಗುಳ್ಳೂರು. ಅಯಾಸ್ ತಮ್ಮನ ಅಥವಾ ರವಿ ಜೊತೆ ಕೋಆರ್ಡಿನೇಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಕಿತ್ತೂರು ಮಂಜು ಅವರು ಬನ್ನಿ, ಬೇರೆ ಬನ್ನಿ ಸರ್, ಬನ್ನಿ. ಮೃಣಾಲಿ ಸಿಂಗ್, HA ಸಮನ್ವಿತ, ತೋಷಿಕಾ, ಶಿರೀಷಾ, ನಾನಿ, GS ತನ್ಯಶ್ರೀ, ಧನ್ಯಾ, ಚಿರಂಜೀವಿ, ಮನ್ಯ 14 ಜನ ಪಾರ್ಟಿಸಿಪೆಂಟ್ ರೆಡಿ ಇದ್ರೆ ದಯವಿಟ್ಟು ವೇದಿಕೆ ಮುಂದೆ ಬನ್ನಿ. ದಯವಿಟ್ಟು ವೇದಿಕೆ ಮುಂದೆ ಬಂದಾಗ ತಮ್ಮನ ಜೊತೆ ಮಾತನಾಡಿ. ತಮ್ಮನ ಅಥವಾ ರವಿ ಜೊತೆ ಕೋಆರ್ಡಿನೇಟ್ ಮಾಡಿ. ನೆಕ್ಸ್ಟ್ 5ನೇ ಕ್ಯಾಟಗರಿಯಾಗಿ ಸುಹಾಸಿನಿ 100% ಡೀಪ್ ಕಾಮಸಮುದ್ರ ಏನು ಉದ್ದಾರ ಮಾಸ್ತಿ ಎಫ್ಒ ಶ್ರೀನಿವಾಸ ತಗೊಳ್ಳಿ, ಎಲ್ಲ ತಗೊಳ್ಳಿ ನೀವೇ. ಹಳೆ ಪಾಲೆ ಹೇಳ್ತಾರೆ. ಗಾಯತ್ರಿ ಲಾಸ್ಟ್ ನೆಕ್ಸ್ಟ್. ఓకే, లాస్ట్ ఇయర్ మనం ఐ థింక్ నవంబర్లో చేసినట్టు. ఇది నవంబరేనా, అక్టోబర్లో చేసాము. సో ఈ సంవత్సరం అక్టోబర్లో చేయాలా వద్దనే ప్రాసెస్లో ఉంది. ఎందుకంటే నాకు ట్రాన్స్ఫర్ వస్తుంది కదా, మళ్ళీ ఇదంతా చేసుకుంటాం ఎందుకు, సమయాన్ని పెంచుకుంటాం, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవచ్చు కదా ఇది అని చెప్పేసి అక్టోబర్లో చేయలేదన్నమాట. సో నవంబర్లో కన్ఫర్మ్ చేశారనమాట నాకు ఇక్కడే ఉండమని చెప్పి. సో అందుకనే చేయాలా వద్దా అనే డిస్కషన్లో 2 చోట్ల చేయాలా, 1 చోట చేయాలనే ప్రాసెస్లో ఒకటి టైం కన్స్ట్రెంట్స్, అంటే టైం లేదు. 2 ఏంటంటే ఈ సంవత్సరం కొంచెం టార్గెట్స్ మీద బాగా ఒత్తిడిగా ఉంది. సో దానివల్ల ఒకే చోట చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాము.
అయినప్పటికీ కూడా పాపం చాలామంది గౌరీబిందు నుంచి మూల బాగేపల్లి చిక్కబళ్ళాపూర్ నుంచి కూడా సొంత ఖర్చులతో పాపం బస్సులకి కార్లు పెట్టుకుని మరీ వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పిలవటం ఓకే పిలుస్తాం, కానీ మీరు వస్తేనే కదా మాకు ఆనందం. సో మీరు రాకపోతే మేము ఎంత అందంగా చేసినా ఎంత అలంకరణ చేసినా కూడా అంత వృధా అనమాట. సో మా తపన అంటే మా అంటే నేను కాదు, మా టీం అంతా కూడా మా తపన అంతా ఏంటంటే ఎక్కువ మంది రావాలి, ఎక్కువ మంది చూడాలి, ఎక్కువ మంది హ్యాపీగా ఉండాలి. అదే కాన్సెప్ట్తో మేము నెల రోజుల నుంచి వర్కౌట్ చేసాము. ఇది ఇంతలాగా రావడం అనేది మీ దృష్టిలో చాలా ఈజీ అనుకుంటారు, చాలా కష్టం అండి. నాకు తెలుసు, నేను మా డివిజన్స్లో పనిచేసే ఓఏల్ని ఎంత ప్రజెంట్ పెట్టాను దీని గురించి. ఎందుకంటే ఇది చేసినా చేయకపోయినా ఏమవుతుంది అంటే దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ జాబ్. రెండోది ఏంటంటే ఇది చేసినా కూడా రెగ్యులర్ పని అలానే ఉంటుంది వాళ్ళకి. సో అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఎందుకు ఇలాంటివన్నీ పెట్టి మమ్మల్ని దొంగతున్నాడు మా ఎస్ఎస్పీ గారిని అనుకోకుండా ఓయలందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఓయలే కాదు, మీరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తే ఈవెన్ డ్యాన్స్ మాస్టర్స్ చెప్పారనమాట, చాలా క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యింది, అప్డేట్ అయ్యారని చెప్పేసి. సో నాకు తెలుసు ఈ వయసులో అంటే కొంతమంది 30s ఉన్నారు, 40s ఉన్నారు, 50s కూడా ఉన్నారు. వాళ్ళు ఈ డయాస్ మీద రావడమే గొప్ప, రావడం కాదు డ్యాన్స్ చేయడం గొప్ప. డ్యాన్స్ చేయడమే కాదు బాడీ సాధన. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏంటో నేనేముంది ఇది ఎంతవరకు వచ్చింది, అది ఎంతవరకు వచ్చింది అని చూడటం వరకు. నేను ఎవరికి ఫోన్ చేయను, నేను ఎవరిని మోటివేట్ చేయను, నేను ఎవరికి కూడా ఏదేమను. కానీ వాళ్ళే పాపం శనివారాలు వచ్చి హాఫ్ అవర్స్ ఉండేలా చేశారు. సో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఇకపోతే మీరు చూసే ఉంటారు, సతీష్ కానీ H2 లేరు, IPC లేరు, ఎవరు లేరు. నేను ఎవరు చెప్పాలి? సో ఆయన మీరు అన్నారు మొటామేస్త్రిని చెప్పేసి మొటామేస్త్రి రోజు ఆయన పెట్టేసేసి చేశాము. మామూలుగా ఏంటంటే ఆయన 6 గంటలు పనిచేయడం అంటే 6 గంటలు మనకు దొరకదు అనమాట. కానీ అలా కాకుండా 6 hours కూడా పనిచేస్తారు. నిన్న శనివారం చేశారు, ఇవాళ ఆదివారం అంతా కూడా తనకు సమయాన్ని కేటాయించారు. అంటే ఒకళ్ళే కాదండి, పేరు నాకు చాలామంది స్పాన్సర్స్ వచ్చారు. ఎందుకంటే నా విషయం ఏంటంటే ఇలాంటి డబ్బులు మన డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టామంటే ఏమో ఎలా తీసుకుంటారో, రేపు నన్ను ఎందుకు ఖర్చు పెట్టామంటే నేను అనవసరంగా కారణం కావాల్సి చెప్పేసి ఎవరైతే బిల్డింగ్ ఉన్నారో వాళ్ళ ద్వారానే డబ్బులు తీసుకొని ఒక కార్యక్రమం చేశాను. మొత్తం మీద ఈ కార్యక్రమం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు, చాలా సక్సెస్ఫుల్ అయింది, గ్రాండ్ సక్సెస్ అయింది. నాకు ఎంత ఆనందం ఉందంటే నెక్స్ట్ డేట్ అనౌన్స్ చేద్దామన్నంతగా ఉందన్నమాట. బ్లాక్ డ్రెస్తో వచ్చి ఇట్ట అన్నారంటే మాకు వస్తుందంటున్న ఫస్ట్ డేట్ కొట్టేశారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక ఆనందం ఉంది, ఒక బాధ కూడా ఉంది. బాధ ఏంటంటే అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో నేను చూడలేదు. ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకు కూడా జనరల్ పార్టీ ఇచ్చేది, ఎందుకంటే నేను మాట్లాడలేదు కాబట్టి. సో ఎనీవేస్ చాలా ఆనందంగా ఉంది. సో నెక్స్ట్ వీక్ కూడా ఇదే విధంగా కండక్ట్ చేస్తాము, అందరూ పార్టిసిపేట్ చేయండి. ఎవరైనా పేరు మర్చిపోతే వాళ్ళందరికీ కూడా సారీ. ಸೊ ಒನ್ಸ್ ಅಗೇನ್ ಥ್ಯಾಂಕ್ಸ್. ಒಂದು ನಮ್ಮ ಸಿಂಗಿಂಗ್ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಕೊನೆಯ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ಶ್ರೀಯುತ ತೇಜಸ್ MTS ಬೆಮಲ್ ನಗರಿಂದ ಬರ್ತಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೆ ಆಡ್ಬೇಕು. ಅವ್ರಾದ್ಮೇಲೆ ಕಿತ್ತನೂರು ಮಂಜು ರೆಡಿ ಇದೆಯಪ್ಪ? ಎಲ್ಲಿದೆಯಪ್ಪ ಮಂಜು? ಎಲ್ಲಿದ್ದೀರಾ? ಓಕೆ ಬನ್ನಿ ತೇಜಸ್ ಗೆಟ್ ಕೋಲಾರ ಅಂಚೆ ವಿಭಾಗ, ಕೋಲಾರ ಮತ್ತು ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ 2 ಜಿಲ್ಲೆಗಳು ಸೇರಿಕೊಂಡು ಕೋಲಾರ ಅಂಚೆ ವಿಭಾಗ ಇರ್ತದೆ. ಈ ವಿಭಾಗದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಅಂಚೆ ನೌಕರರ ಅವರ ಕುಟುಂಬದವರಿಗೆ ಎಲ್ಲ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳನ್ನು ಬದಿಗೊತ್ತಿ ಎಲ್ಲರೂ ನಾವು ಕುಟುಂಬವಾಗಿ ಸೇರಿ ಒಂದು ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಬೇಕು ಅನ್ಕೊತಾ ಇದ್ವಿ. ಕಳೆದ ವರ್ಷವೂ ನಾವು ಕನ್ನಡ ಸಂಸ್ಕೃತಿ ಭವನದಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಿದ್ದೀವಿ. ಈ ಸಲನೂ ಇವು ಚೆನ್ನೈ ರಂಗಮಂದಿರದಲ್ಲಿ ಮಾಡಿದ್ದೀವಿ. ನಮ್ಮ ನೌಕರಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರತಿಭೆಗಳು, ನೃತ್ಯ ಆಗ್ಬೋದು, ಅವರ ಒಂದು ರಂಗೋಲಿ ಸ್ಪರ್ಧೆ ಆಗ್ಬೋದು, ಚಿತ್ರಕಲೆ ಮತ್ತು ಹಾಡು ಮತ್ತು ವೇಷಭೂಷಣ ಸ್ಪರ್ಧೆಯನ್ನು ಆಯೋಜನೆ ಮಾಡಿದ್ವಿ. ಕೋಲಾರ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದಿಂದ ಎಲ್ಲ ನಮ್ಮ ಅಂಚೆ ನೌಕರರು ಬಂದು ಭಾಗವಹಿಸಿ ಯಶಸ್ವಿಯಾಗಿ ಪ್ರದರ್ಶನ ನೀಡಿರ್ತಾರೆ. ಪ್ರತಿ ವರ್ಷ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ತೀವಿ. ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡೋ ಉದ್ದೇಶ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ ಅಂಚೆ ಮನಸ್ಸುಗಳು ಒಂದಾಗಬೇಕು, ನಾವೆಲ್ಲ ಒಂದು ಅನ್ನೋ ಭಾವನೆ ಬರಬೇಕು. ಆ ಭಾವನೆ ಬಂದಾಗ ಏನಾಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಯಾವುದೇ ಒಂದು ಭೇದ ಭಾವ ಇದ್ದೀರ ಎಲ್ಲ ಕೂಡಿ ಕುಟುಂಬವಾಗಿ ವಸುದೈವ ಕುಟುಂಬ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ, ಆ ಥರ ಮುನ್ನುಗ್ಗಬೇಕು ಅಂತ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಇದೇ ಕಾರ್ಯಕ್ರಮ ನೆಕ್ಸ್ಟ್ ಇಯರು ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. ಇವತ್ತೇನು ಮಾಡಿದ್ದೀವಿ ಅಂದರೆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಎಲ್ಲ ಸ್ಪರ್ಧೆಗಳು ಆದ ತಕ್ಷಣ ಸ್ಪರ್ಧೆ ಮುಗಿದ ಮೇಲೆ ನಮ್ಮ ಅಂಚೆ ನೌಕರರಿಗೆ ಕಳೆದ ಆರ್ಥಿಕ ವರ್ಷದಲ್ಲಿ ಉತ್ತಮ ಪ್ರದರ್ಶನ ನೀಡಿರ್ತಕ್ಕಂಥ ಅಂಚೆ ನೌಕರರಿಗೆ ಸನ್ಮಾನ ಸಹ ಮಾಡಿರುತ್ತೇವೆ. ಅವ್ರ ಪ್ರತಿಭೆಗಳನ್ನು ಗುರುತಿಸಿ ಅಕೌಂಟ್ಸ್ ಓಪನ್ ಮಾಡಿರೋದು, ಇನ್ಶೂರೆನ್ಸ್ ಇರ್ಬೋದು, ಅಕೌಂಟ್ಸ್ ಡೆಲಿವರಿ ಮಾಡಿರೋದು, ಎಲ್ಲ ಪಾರ್ಸಲ್ಸು ಎಲ್ಲದ್ರ ಬಗ್ಗೆ ಇವತ್ತು ನಾವೆಲ್ಲರೂ ನಾವು ಅಭಿನಂದಿಸಿ
ಅವರ ಕೆಲಸವನ್ನು ಗುರುತಿಸಿರುತ್ತೀವಿ. ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಮ್ಮ ಹಿರಿಯ ಅಂಚೆ ಅಧೀಕ್ಷಕರ ಮಾರ್ಗದರ್ಶನದಲ್ಲಿ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ, ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯ ಅಂಚೆ ನೌಕರರು ಸೇರಿಕೊಂಡು ಮಾಡಿದ್ದೀವಿ. ಎಲ್ಲರಿಗೂ ನಿಮ್ಮ ಮುಖಾಂತರ ನಾನು ಧನ್ಯವಾದ ಸಮರ್ಪಿಸ್ತಾ ಕಾರ್ಯಕ್ರಮ ಯಶಸ್ವಿಯಾಗಿದೆ ಅಂತೇಳಿ ನನ್ನೆರಡು ಮಾತು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಧನ್ಯವಾದಗಳು.